జగన్మోహన్ రెడ్డి అనేటువంటి ఆంధ్రప్రదేశ్లోనే అత్యంత 420 గాడు దౌర్భాగ్యుడు సైకో అయినటువంటి జగన్మోహన్ రెడ్డి మొట్టమొదటి రోజు అసెంబ్లీలో అడుగు పెట్టగానే వాడి పరువు తక్కువైంది. వాడి అధికార మతం అహంకారం కుల గుల గజం లోతుకు కాదు పాతాల లోతుకు దిగిపోయాయి. అసలు జగన్మోహన్ రెడ్డి అసెంబ్లీలో అడుగు పెట్టగానే ఏం జరగబోతోంది ఏంటా కథ అనేది ఈ వీడియోలో వివరించబోయే ముందుగా ఇప్పటివరకు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయండి. ఇక విషయానికి వస్తే జగన్మోహన్ రెడ్డి అధికార మతంతో అహంకారంతో కొవ్వుతో కండ కావరంతో 151 మంది నా వైపు ఉన్నారు, నాది కౌరవ మంద, నేను ఏమి చేసినా చెల్లుతుందని చెప్పి బలుపు చూపించినటువంటి దౌర్భాగ్యుడు 5 సంవత్సరాలుగా అసెంబ్లీని ఎంత నికృష్టంగా తయారు చేశాడో మనందరికీ తెలుసు. అదే అసెంబ్లీ వేదికగా మన నాయకుడు చంద్రబాబు నాయుడు గారు ఈ అసెంబ్లీ కౌరవ సభలా మారింది, దీన్ని గౌరవ సభగా మార్చిన తర్వాతే ముఖ్యమంత్రిగానే ఈ సభలో అడుగు పెడతాను అని చెప్పి ఆ సభ నుంచి బయటకు వచ్చినటువంటి వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు. ఆ చంద్రబాబు నాయుడు గారిని మన తల్లి లాంటి భువనేశ్వరి గారిని ఈ నా కొడుకులకు రాజకీయం మాట్లాడడం చేతకాక వ్యక్తిగతంగా నికృష్టంగా మాట్లాడినటువంటి దౌర్భాగ్యులు అంబటి రాంబాబు దగ్గర నుంచి ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి దాకా కొడాలి నాని దగ్గర నుంచి వల్లభనేని వంశీ దాకా రోజా నుంచి అనిల్ కుమార్ యాదవ్ దాకా ప్రతి ఒక్కరూ ఎన్ని తొత్తరతో మాటలు మాట్లాడేవారో మనందరికీ తెలుసు గత అసెంబ్లీలో. అయితే ఈసారి ఆ దౌర్భాగ్యులందరినీ రాష్ట్ర ప్రజలు చెప్పులతో కొట్టినట్టుగా తీర్పు ఇవ్వటం జరిగింది. ఈరోజు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత జగన్మోహన్ రెడ్డి ఘోర ఓటమి చెందిన తర్వాత మొట్టమొదటి అసెంబ్లీ సమావేశాలు ఎమ్మెల్యేలు ప్రమాణ స్వీకారం చేయడానికి వస్తూ ఉన్నారు. అయితే ఈ సందర్భంలోనే జగన్మోహన్ రెడ్డి అనేటువంటి వాడు రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత పార్టీ పెట్టిన తర్వాత అసెంబ్లీలో అడుగు పెట్టిన తర్వాత అతను మొట్టమొదటిసారి ఎంపీ అయ్యాడు, ఢిల్లీకి వెళ్ళాడు, ఆ తర్వాత పార్టీ పెట్టుకున్నాడు, గెలిచాడు, అదంతా ఓకే. 2014 ఎన్నికల్లో 67 మంది శాసనసభ్యులు గెలిచి అసెంబ్లీలో బలమైనటువంటి ప్రతిపక్షంగా అసెంబ్లీకి వచ్చాడు ఈ యొక్క జగన్మోహన్ రెడ్డి అనేటువంటి దౌర్భాగ్యుడు. ఆ తర్వాత 2019 ఎన్నికల్లో ప్రజల్ని మోసం చేసి ఒక్క ఛాన్స్ అని చెప్పి కులాలు మతాలు ప్రాంతాల మధ్య చిచ్చుపెట్టి డబ్బుతో ప్రలోభాలతో అన్ని రకాలైనటువంటివి వాడి ప్రజల్ని మోసం చేసి ఈసారి ఏకంగా 151 స్థానాలతో అధికారంలోకి వచ్చాడు. నా అధికారం శాశ్వతం అనుకున్నాడు. కండ కావడంతో ఒళ్ళు బలుపెక్కి రాబోయే 30 ఏళ్ళు నేనే ముఖ్యమంత్రి అంటూ కారు కుత్తలు కూశాడు. ఆ అసెంబ్లీలో లోకేష్ అన్న దగ్గర నుంచి చంద్రబాబు నాయుడు గారి దాకా ప్రతి ఒక్కరిని కారు కుత్తలు కూశాడు యొక్క దౌర్భాగ్యుడు జగన్మోహన్ రెడ్డి అనేటువంటి వ్యక్తి. అయితే ఇవాళ ఆంధ్ర రాష్ట్ర చరిత్రలో ఎవరు చూడని విధంగా, ఎప్పుడు కనని విధంగా, ఎప్పుడు ఊహించనకూడని విధంగా తెలుగుదేశం జనసేన భారతీయ జనతా పార్టీ కూటమి 164 స్థానాలతో అధికారంలోకి వస్తే జగన్ అనేటువంటి డెకాయిట్ గాడికి 420 గాడికి 11 స్థానాలు ఇచ్చారు ప్రజలు. అవి కూడా కొన్ని చోట్ల తెలుగుదేశం జనసేన భారతీయ జనతా పార్టీ అభ్యర్థుల లోటుపాట్ల వల్ల జరిగి ఆ యొక్క 11 స్థానాలన్నా జగన్మోహన్ రెడ్డి పార్టీకి వచ్చాయి తప్ప లేకపోతే వాడికి 1-2 సీట్లు కూడా వచ్చేటువంటి పరిస్థితి లేదని మనకు తెలుసు. అయితే ఇవాళ ప్రమాణ స్వీకారం చేయడానికి వస్తున్నటువంటి సందర్భంగా జగన్మోహన్ రెడ్డి అసెంబ్లీలోకి ఒక సాధారణ ఎమ్మెల్యేగా, వాడు మాజీ ముఖ్యమంత్రి అయితే కావచ్చు కానీ వాడి దగ్గర ఉండేది 11 మంది ఎమ్మెల్యేలు, ప్రతిపక్ష నేత కాదు, వాడికి ఏం ప్రోటోకాల్ లేదు, వాడి క్యాబినెట్ ర్యాంక్ కూడా లేదు, కేవలం ఒక ఎమ్మెల్యేగా అసెంబ్లీలోకి రావాలి. అదేవిధంగా ప్రమాణ స్వీకారం కూడా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి హోదాలో, అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారు డిప్యూటీ సీఎం హోదాలో చేస్తూ ఉంటే లోకేష్ గారు కానీ ఇతర మంత్రి మండలి కానీ మంత్రులుగా ఉంటూ వాళ్ళు శాసనసభలో ప్రమాణ స్వీకారం చేస్తుంటే జగన్మోహన్ రెడ్డి అనేటువంటి వాడు ఆంగ్ల అక్షర క్రమం ప్రకారం అంటే ABCDల ప్రకారం వీడికి జే వచ్చేదాకా వీడు చేయడానికి కూడా అవకాశం లేనటువంటి దయనీయ దౌర్భాగ్య నికృష్ట పరిస్థితిలోకి వీడు పడిపోయాడు. చంద్రబాబు నాయుడు గారికి ప్రతిపక్ష హోదా కూడా లేకుండా చేస్తానని కారు కుత్తలు కూసినటువంటి ఈ దౌర్భాగ్యుడికి ప్రజలే ప్రతిపక్ష హోదా లేకుండా చేసినటువంటి చరిత్ర ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో ఇవాళ మనం చూడబోతా ఉన్నాం. ఈ యొక్క సైకో ఏ రకంగా వస్తాడో చూద్దాం. రాకపోయినా ఆశ్చర్యం లేదు, లేదా వాడి ఆంగ్ల క్రమంలో వాడి పేరు అంటే వాడి జే రావాలి కదా, ABCDEFGHI దాకా కూడా వాళ్ళ అయ్యేంత వరకు కూడా వాడు రూములో నుంచి బయటకు రాకపోవచ్చు, అసెంబ్లీలోకి రాకపోవచ్చు, పొరుగు తక్కువ వద్దు అనుకోవచ్చు, జనం మొహాన్ని వస్తారనుకోవచ్చు. ఎందుకంటే వాడు ఒక ఈగోయిస్ట్, వాడు ఒక సైకో, వాడు ఒక మెంటలుడు, వాడు ఒక దౌర్భాగ్యుడు అనేది మనందరికీ తెలుసు. అందుకనే వాడు ప్రమాణ స్వీకారానికి కూడా సమయానికి రాకపోవచ్చు అనేటువంటి అనుమానం నాకు ఉంది. ఎందుకంటే వీడు బతుకు అట్లాంటిది, చరిత్ర అట్లాంటిది, వీడి యొక్క మెంటాలిటీ అట్లాంటిది అనేది మనందరికీ తెలుసు. కాబట్టి అంటే ఎవడైతే అదే అసెంబ్లీలో కౌరవల్లాగా 151 మందిని పెట్టుకొని మందుంది కదా అని వెర్రవీగాడో అదే దౌర్భాగ్యుడు పక్కన మనుషులు లేని విధంగా, అంటే ఈ దౌర్భాగ్యుడిని కేవలం 11 మందిని వీడితో కలిపే మరి ఎలలో ఎంతమంది మిగులుతారు, ఎంతమంది వాడితో ఉంటారు, ఎంతమంది జంప్ అవుతారు అనేది కూడా చూడాల్సినటువంటి అవసరం ఉంది. అందుకని అధికార మతంతో అహంకారంతో వెర్రవీగితే
జగన్మోహన్ రెడ్డిని ఎగ్జాంపుల్గా చూపించవచ్చు. వాడి బతుకెంత కుక్కల చిప్పిన విస్తరైంది అనేది ఇవాళ అసెంబ్లీ వేదికగా ఆంధ్ర రాష్ట్ర ప్రజలు ఇచ్చినటువంటి తీర్పు ప్రస్ఫుటంగా కనిపించబోతా ఉంది. జగన్మోహన్ రెడ్డి అనేటువంటి దౌర్భాగ్యుడి స్థానం ఏంటనేది ఇవాళ ఆంధ్ర రాష్ట్ర ప్రజలు అసెంబ్లీ వేదికగా చూడబోతా ఉన్నారు. ఇటువంటిది ఇంతకుముందు ఎప్పుడు జరగలేదు. ఒకసారి ముఖ్యమంత్రిగా చేసినటువంటి వ్యక్తి కనీసం ప్రతిపక్ష నేత స్థాయి కూడా లేకుండా అసెంబ్లీలో సాధారణ శాసనసభ్యుడిగా వెళ్లాల్సినటువంటి పరిస్థితి ఆంధ్ర రాష్ట్రంలో జగన్ అనే నికృష్టుడికే వచ్చింది.